ఇప్పుడు మొదటి ప్రశ్నకి అవునండి, అక్కడ ఆటో నగర్ ఏర్పాటు కాలేదు, దానికి సంబంధించింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ బ్రీఫ్గా చెప్తాను. ఈ క్వశ్చన్కి 33 లక్షలు తీసుకోవడం జరిగింది, కరెక్టే అధ్యక్ష. అది కూడా మూడో ప్రశ్నకి ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది, దానికి సొల్యూషన్ ఎట్లా అనేది కూడా చెప్తాం అధ్యక్ష. మొదటి ప్రశ్నకి దాదాపు 2010 నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది 2010 నుంచి, అప్పట్లో సమైక్యాంధ్ర గొడవల నుంచి దాదాపు 4-5 ఏళ్ళు ఇష్యూస్ వాళ్ళు అనౌన్స్ చేసినా ముందుకు రాకపోవడము, అది అట్లే ఆగిపోయింది. పేపర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ అక్వైర్ చేసే దానికోసము. సో 2015లో 33 lakhs తీసుకోవడం జరిగింది అధ్యక్ష. బట్ ఆ రేట్ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అమ్మేదానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోయినారు కాబట్టి అది అట్లే అమౌంట్ అట్లే ఉంది అధ్యక్ష. మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చి ఒక రేటు అంటే ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఒక రేటు మార్కెట్ వాల్యూ మన అధికారులు ఒక రేట్ చెప్తారు, అక్కడేమో రేట్ వేరే చెప్తారు, వాళ్ళు కోట్లకు పోతున్నారు. సో అది ఇష్యూ సాల్వ్ చేయాలంటే ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఐడెంటిఫై చేసి రీజనబుల్గా ఉండేదానికైతే మనం ఇమీడియట్గా ఏర్పాటు చేసేకి ఏపీఐసి నుంచి రెడీగా ఉన్నాం అధ్యక్ష. అది కాకుండా వాళ్ళు చెప్పిన ప్రకారం 2022లో ప్రీవియస్ గవర్నమెంట్ సీఎం వచ్చినప్పుడు ఏదో చేస్తారని చెప్పి అప్పుడు మ్యాజిక్ షో చేసేస్తామని చెప్పి అనుకున్నారు. ఆ రేటు కూడా దాదాపు 50 లక్షలు ఎకరాకు, అంటే వాళ్ళు అనుకున్న మార్కెట్ వాల్యూ 14 లక్షలు 15 లక్షలు అనుకుంటే 50 లక్షలకి అనుకున్నారు. అది ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే దాదాపు 70-80 లక్షల పైన అవుతుంది. సో ఆ రేటు దగ్గర ఇక్కడ ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. ఏపీఐసి మా మినిస్ట్రీ కింద అయితే వీఆర్ రెడీ టు డూ దిస్ ఆటో నగర్. ఓన్లీ థింగ్ అక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం అనేది ప్రాబ్లం అవుతా ఉంది. రీజనబుల్గా రేట్స్లో ఉంది అంటే కొనే వాళ్ళకి కానీ ఆటో నగర్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కానీ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో అందుకనే సభ్యులతో మాట్లాడడం జరిగింది. త్వరలో ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేస్తామన్నారు, అది ఐడెంటిఫై చేసిన వెంటనే సొల్యూషన్ ఇస్తానని చెప్తున్నాను అధ్యక్ష.